హాయ్ ఫ్రెండ్స్, విద్యావాహిని ఛానల్కి స్వాగతం. మనకి పిల్లలు థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, సెకండ్ క్లాస్ నుంచి ఎడిషన్, సబ్ట్రాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు న్యాచురల్గా స్కూళ్ళల్లో ఎలా నేర్పుతారంటే ఈ సబ్ట్రాక్షన్ అనేది. సో పైన పెద్ద నెంబర్ ఉండి, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 2 ఉండి ఇక్కడ 5 ఉన్నప్పుడు 2 - 5 పాసిబుల్ కాబట్టి ముందు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ నుంచి ఏం తీసుకుంటారు, బారో తీసుకుంటారు. ఈ బారో అంటే అప్పు తీసుకోవడం అన్నట్టు. అయితే ఈ చిన్నపిల్లల్లో ఈ బారో తీసుకోవడం, అప్పు తీసుకోవడం అనే కాన్సెప్ట్ వాళ్ళ యొక్క మైండ్లో నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. సో మరి ఈ బారో అనే కాన్సెప్ట్ కాకుండా జనరల్గా ఎలా చేస్తాం, డిఫరెంట్ మెథడ్లో. ఈ డిఫరెంట్ మెథడ్లో చేయడం వల్ల ఏంటంటే పిల్లల్లో మ్యాథ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మ్యాథ్స్ అంటే క్యూరియాసిటీ, యాంగ్జైటీ పెరుగుతుంది. సో జనరల్గా చేసే మెథడ్స్ వల్ల ఇప్పుడు మ్యాథ్స్ ఇదొక హార్డ్ సబ్జెక్టు, ఇదొక చాలా ట్రబుల్, ఇది ప్రాబ్లం చేయాలంటే ఇబ్బంది, దీనికంటే మిగతా సబ్జెక్టులే చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి మ్యాథ్స్ అంటే ఫోబియా, అదొక ఫోబియా లాగా చిన్నప్పటి నుంచి అలవాటైపోతుంది. సో ఈ మ్యాథ్స్ అంటే భయాన్ని తగ్గించడం కోసం స్కూల్ లెవెల్ నుంచే, సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి మనం పిల్లలకి ఏం అలవాటు చేయాలంటే కొంచెం డిఫరెంట్ మెథడ్స్, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండేటువంటి మెథడ్స్ కొన్ని అలవాటు చేయడం ద్వారా వాళ్ళు మ్యాథ్స్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. మ్యాథ్స్ అంటే రాను రాను వాళ్ళు 6th, 7th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకు మ్యాథ్స్ అంటే భయం అనేది పోతుంది. సో అది ఎక్కడ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ సెకండ్, థర్డ్, 4th క్లాస్లోనే వాళ్ళకు ఒక మైండ్లో ఎస్టాబ్లిష్ కావాలి. సో అలా కాకుండా అక్కడనే బాగా ఈ ప్రాబ్లమ్స్ రాకపోవడం వలన వాళ్ళ ఫీలింగ్, ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యి మ్యాథ్స్ అంటే భయం స్టార్ట్ అయింది. ఆ భయాన్ని తగ్గించి చాలా వరకు స్కూల్ లెవెల్లో ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ ఎక్కువ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని అవుట్ సైడ్ ఉన్నటువంటి మెథడ్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, ఈజీ వేస్, టెక్నిక్స్ కానీ, ఫజిల్స్ కానీ ఇట్లా అలవాటు చేయడం ద్వారా ఏంటంటే పిల్లలకి చాలా యాంగ్జైటీ, చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. కాబట్టి సో అక్కడి నుంచే మనం వాళ్ళకి అలవాటు చేసి కొంచెం మ్యాథ్స్ అంటే భయం పోయేలా మనం ప్రయత్నం చేద్దాం. సో దానిలో భాగంగా ఈ సబ్ట్రాక్షన్ అనే చిన్న టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ సబ్ట్రాక్షన్ అనేది 32లో నుంచి 5 తీసేయాలంటే 32 - 5 అంటే 2లో నుంచి 5 పాసిబుల్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే బారో తీసుకొని ఇక్కడ 10 అని, 10 + 2 12 అని, 12 - 5 7 అని తీసుకుంటాం. ఇక్కడ ఈ బారో కాన్సెప్ట్ అనేది చిన్నపిల్లల్లో ఇదొక నెగిటివ్ థాట్ని తీసుకొస్తుంది. ఈ నెగిటివ్ థాట్ నుంచి మనం కొంచెం పాజిటివ్ సైడ్ రావాలి. ఈ బారో తీసుకోవడం అనే కాన్సెప్ట్ వీళ్ళలో తీసివేయాలి. మరి ఎలా బారో తీసుకోకుండా ఎలా చేయాలి ఈ ప్రాబ్లమ్స్? సో ఈ ప్రాబ్లమ్స్, ఈ సబ్ట్రాక్షన్ అనేది పూర్తిగా నేర్చుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చివరి వరకు వీడియో చూడండి, అప్పుడు మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది. నెక్స్ట్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలా చేద్దాం? సో ఈ సబ్ట్రాక్షన్ టాపిక్ అని డిస్కస్ చేసే ముందు ఒక మ్యాచింగ్, నాన్ మ్యాచింగ్ అని ఒకటి డిస్కస్ చేద్దాం. మ్యాచింగ్ ఒకటి, నాట్ మ్యాచింగ్ ఒకటి డిస్కస్ చేద్దాం. మ్యాచింగ్ ఒకటి, నాట్ మ్యాచింగ్. సో మ్యాచింగ్ అంటే ఏంటి, నాట్ మ్యాచింగ్ అంటే ఏంటి? సపోజ్ 5లో నుంచి 2 తీసేస్తున్నాము అంటే దాన్ని మ్యాచింగ్ అంటాం. అంటే పైన పెద్ద నెంబర్ ఉండి కింద చిన్న నెంబర్ ఉన్నప్పుడు 5 - 2 అనేది మనకి పాసిబుల్ అవుతుంది. ఆ పాసిబుల్ అయ్యేటటువంటి ఉన్నదాన్ని ఏమంటారంటే మ్యాచింగ్ అంటాం. అదే 2లో నుంచి 5 తీసేటప్పుడు ఇది చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ని చిన్న నెంబర్లో నుంచి తీసేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమనుకుంటామంటే నాట్ మ్యాచింగ్ అంటాం. సో ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్, నాట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాచింగ్, నాట్ మ్యాచింగ్ అనేది మనకి ప్రాబ్లం చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్ అంటే సో 1కి కాంప్లిమెంట్ 9, 2కి కాంప్లిమెంట్ 8, 3కి కాంప్లిమెంట్ 7, 4కి కాంప్లిమెంట్ 6, 5కి కాంప్లిమెంట్ 5. చూడండి, అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 10 రావాలి. 1 కాంప్లిమెంట్ 9, 2 కాంప్లిమెంట్ 8, 3 కాంప్లిమెంట్ 7, 4 కాంప్లిమెంట్ 6, 5 కాంప్లిమెంట్ 5. సో ఈ మ్యాచింగ్ ఒకటి, కాంప్లిమెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ 25 - 17. ఈ 25 - 17 జనరల్ మెథడ్ ఎలా చేస్తామంటే 25 - 17 చేస్తాం. సో ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ అనేది మనం ఎప్పుడైనా రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఈ రైట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నప్పుడు 5 - 7 పాసిబుల్ కాబట్టి బారో తీసుకుంటే 10 + 5 15, 15లో 7 పోతే ఈ 8 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ
బారో తీసుకున్న తర్వాత 1 మిగులుతుంది, 1 - 1 0. ఇది జనరల్ మెథడ్. ఈ జనరల్ మెథడ్లో సబ్ట్రాక్షన్ అనేది మనం రైట్ నుంచి లెఫ్ట్కి నేర్చుకుంటాం. కానీ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి నేర్చుకోవడమే మన ఈ న్యూ మెథడ్. మరి ఎలా చేయాలి? 2 - 1 1 వస్తుంది. కానీ సో ఇలా వేసుకునే ప్రతి స్టెప్లో నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలంటే దీనికి రైట్ సైడ్లో మ్యాచింగ్ ఉందా, నాట్ మ్యాచింగ్ ఉందా చెక్ చేసుకోవాలి. 2 - 1 1. ఈ 1 రాసుకునేటప్పుడు ఇక్కడ 1 రాసుకోవాలి యాక్చువల్గా. కానీ ఈ 1 రాసుకునేటప్పుడు దీనికి కుడివైపున మ్యాచింగ్ ఉందా, నాట్ మ్యాచింగ్ ఉందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? 5 - 7 చిన్న నెంబర్లో నుంచి పెద్ద నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి నాట్ మ్యాచింగ్. నాట్ మ్యాచింగ్ దీనికి రైట్ సైడ్లో నాట్ మ్యాచింగ్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన నెంబర్లో ఒకటి తగ్గించుకోవాలి. 1 వచ్చింది కాబట్టి 1లో ఒకటి తగ్గించుకుంటే 0. నెక్స్ట్ ఇక్కడ 7కి కాంప్లిమెంట్ ఇంతకుముందు చెప్పాను. 1కి కాంప్లిమెంట్ 9, 2కి కాంప్లిమెంట్ 8, 3కి కాంప్లిమెంట్ 7. 3కి 7 కాంప్లిమెంట్ అయినప్పుడు 7కి 3 కాంప్లిమెంట్ అవుతుంది. 7కి కాంప్లిమెంట్ ఎంత అవుతుందంటే 3. సో ఇక్కడ ఈ 5 + 3 యాడ్ చేసుకుంటే ఈ 8 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 357 - 184. సో ఇక్కడ మనం ఈ మెథడ్లో చెప్పాను ఆల్రెడీ, లెఫ్ట్ నుంచి రైట్కి చేయాలి, రైట్ నుంచి లెఫ్ట్కి కాదు. సో 3 - 1 ఎంత రావాలి? 2 రావాలి యాక్చువల్గా. కానీ ఈ 2 రాసుకునేటప్పుడు దీనికి రైట్ సైడ్లో ఉన్న పెయిర్ అనేది మ్యాచింగ్ పెయిరా, నాట్ మ్యాచింగ్ పెయిరా చూసుకోవాలి. 5 - 8 5లో నుంచి 8 తీసేసినాం కాబట్టి ఇది నాట్ మ్యాచింగ్. నాట్ మ్యాచింగ్ కాబట్టి దీంట్లో ఇక్కడ 3 - 1 2 రాసుకునేటప్పుడు ఈ నాట్ మ్యాచింగ్ కాబట్టి దీంట్లో 2లో ఒకటి తగ్గించేస్తే 1 రాసుకుంటాం. నెక్స్ట్ 5 తర్వాత 8 కాంప్లిమెంట్ రాసుకోవాలి. ఈ పెద్ద నెంబరు చిన్న నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు దాని యొక్క కాంప్లిమెంట్ రాసుకోవాలి. ఈ 8 కాంప్లిమెంట్ 2 అవుతుంది. సో 8 కాంప్లిమెంట్ 2 అవుతుంది. 5 + 2 7. నెక్స్ట్ 7 - 4 ఇది కామన్ చేసుకోవాలి. 7 - 4 అంటే 3 అవుతుంది. ఇట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 7569 - 4875. ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ పోవాలని చెప్పాను. 7 - 4 చేసినప్పుడు 3 రాయాలి. 3 రాసుకునేటప్పుడు దీనికి రైట్ సైడ్లో మ్యాచింగ్ ఉందా, నాట్ మ్యాచింగ్ ఉందా చూసుకోవాలి. 5 - 8 నాట్ మ్యాచింగ్ కాబట్టి ఈ 3లో నుంచి ఒకటి తగ్గించేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ 8 కాంప్లిమెంట్ 2. 5ని ఈ 8 కాంప్లిమెంట్ 5 + 2 చేస్తే 7. ఈ 7 రాసుకునేటప్పుడు మళ్ళీ ఇక్కడ 6 - 7 అది మ్యాచింగ్గా, దీనికి రైట్ సైడ్లో మ్యాచింగ్గా నాట్ మ్యాచింగ్ చూసుకోవాలి. ఇది నాట్ మ్యాచింగ్ అంటే 7 రాసుకోవద్దు. ఇక్కడ ఎంత రాసుకోవాలి? 6 రాసుకోవాలి. నెక్స్ట్ 7 కాంప్లిమెంట్ 3. 7 కాంప్లిమెంట్ 3 వచ్చినప్పుడు 3 + 6 ఎంత అవుతుంది? 9 అవుతుంది. లాస్ట్ 9 - 5 4 అవుతుంది. సో ఇలా మనం పిల్లల్లో ఈ కాన్సెప్ట్ డెవలప్ చేయడం ద్వారా, సో ఇక్కడ నెగిటివ్ కాన్సెప్ట్ బారో తీసుకోవడం అనే కాన్సెప్ట్ వీళ్ళలో ఉండదు. ఎంతసేపటికి పాజిటివ్ కాన్సెప్ట్ అని కొత్త కొత్త మెథడ్స్ చెప్పడం ద్వారా వాళ్ళలో చాలా యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి ఈ ప్రైమరీ లెవెల్లోనే వాళ్ళలో మనం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళు హయ్యర్ లెవెల్కి వస్తూ ఉంటే, హై స్కూల్ లెవెల్కి వస్తూ ఉంటే వాళ్ళు మ్యాథ్స్ అంటే భయం లేకుండా పోతుంది. ఆటోమేటిక్గా చాలా వర్క్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చేసి మీరు కామెంట్ పెట్టండి. 578 - 394. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 628 - 3574. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేసి మీరు కామెంట్ బాక్స్లో ఈ ఆన్సర్ పెట్టేసేయండి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మ్యాథ్స్ ట్రిక్స్ కోసం, మ్యాథ్స్ టెక్నిక్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.